ఏం సినిమా? హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా సంజయ్తో చేద్దామని. హీరో ఎవరు? ఇందులో హీరో ఉండడు, కిల్ బిల్ టైప్ సినిమా. హీరో హీరోయిన్ సంజయ్, బింగ్ బ్యాంగ్ మసాలా. అంత పెద్ద సినిమాల పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది కానీ నన్ను హీరోగా పెట్టుకో. నిన్న నేను సినిమా తీయాలనుకుంటున్నానయ్యా బాబు. తీయడం రాదా? తీయడం రాదా? నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా. ఐడియా ఈగ అంటే అప్పుడు అసలు ఫస్ట్ ఈగ కథ ఏంటంటే ఒక విలన్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది. విలన్ చాలా చాలా పెద్దోడు, హీరో చాలా చాలా చిన్నోళ్ళు. సినిమా బిగినింగ్లోనే విలన్కి ఏదో విషయంలో కోపం వచ్చి హీరోని అన్యాయంగా అక్రమంగా చంపేస్తాడు. ఆ హీరో ఏగ్గా మళ్ళీ పుడతాడు. అంటే మగధీరాలా కాదు, హీరో ఏగ్గా పుడతాడు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఈ ఏగకి గత జన్మ జ్ఞాపకాలు ఉంటాయి. ఆ ఏగ ఆ విలన్ తను ఎలా చంపేశాడు, ఎంత దారుణంగా చంపేశాడో ఏగకు తెలుసు. బట్ అది ఏగ మాట్లాడలేదు, ఏగకు బలం లేదు. ఏగకి ఫిజికల్గా ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో మనకి అయ్యే ఉంటాయి. కానీ మనసులో మాత్రం విలన్ని చంపేయాలన్నంత కోరిక ఉంటుంది. ఇప్పుడు విలన్ మీద రివెంజ్ తీర్చుకోవాలి, రివెంజ్ తీర్చుకోవాలని చాలా చాలా కోరిక ఉంటుంది ఏగ్కి. తనకు అన్యాయం చేసిన విలన్ మీద కక్ష తీర్చుకోవాలని చాలా చాలా కోరికగా ఉంటుంది ఏగ్కి. మరి హీరో కాబట్టి అనుకున్నది సాధించాలి. సో ఎలా సాధించాడు అన్నదే ఈజ్ ద స్టోరీ. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే ఏగ మనల్ని ఏం చేయగలదు, ఒక హ్యూమన్ బీయింగ్ ఏం చేయగలదు అంటే, ఒక హ్యూమన్ బీయింగ్ వెయిట్లో తీసుకుంటే ఒక 2.5 లక్షల రెట్లు స్ట్రాంగర్ ఒక ఏగ్ కన్నా, లేకపోతే ఇంకో 5 లక్షల రెట్లు బరువు ఎక్కువ ఉంటాడో వాట్ ఎవర్. సో అంత చిన్న ఏగ మనిషి మీద కక్ష తీసుకోవాలంటే చేయగలిగేది ఏంటంటే, మనకు అన్నది ఒకటి ఏంటంటే చెవిలో జోరీగా అంటారు కదా, విసిగించగలదు. ఏగ విసిగించగలదు అంతే. సో విసిగించి తన రివెంజ్ ఎలా తీర్చుకున్నది అన్నదే ఈగ స్టోరీ అండి. సో దిస్ అబౌట్ ఈగ. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు నన్ను నమ్మి ఒక చిన్న